సుర్జిత్ భల్లా ఒక ఆర్టికల్ రాశారు. దాని హెడ్లైన్ ఏంటంటే బీజేపీ ఈజ్ విన్నింగ్ ఎలక్షన్స్ బట్ లూజింగ్ ఎకానమీ. అంటే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఎకానమీని కోల్పోతుందా అని. ఇది చాలా పెద్ద పొలిటికల్ కామెంట్. రాజకీయ విజయం ఆర్థిక మార్పుగా మారటం లేదని, జీడిపి నెంబర్లు మాత్రమే చూసి ఎకానమీ బలంగా ఉందని అనుకోవద్దని ఆయన చెప్తున్నారు. భారత్ తన ఒరిజినల్ స్టామినాకు తగినట్టుగా ఎక్స్పోజ్ అవ్వటం లేదని హెచ్చరిస్తున్నారు. బ్యాండ్-ఎయిడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ, అంటే లోతైన సంస్కరణలకు బదులు టెంపరీ ప్యాచ్ వర్క్ జరుగుతోందని భల్లా అంటున్నారు. అసలు సమస్య ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, దీర్ఘకాల నమ్మకం కావాలని ఇప్పుడు బిజినెస్ పీపుల్ అడుగుతున్నారు. పాలసీలు స్థిరంగా ఉంటాయా? ట్యాక్స్ విధానం అకస్మాత్తుగా మారుతుందా? రూల్స్ ఒక్కసారిగా మారిపోతాయా? ఉన్నట్టుండి ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుంటుందా? భల్లా చెప్పిన దాన్ని బట్టి బిజినెస్ వర్గాల్లో మోదీ ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. ఇక అరవింద్ సుబ్రహ్మణ్యం రాసిన ఆర్టికల్ అయితే మరింత షార్ప్గా ఉంది. హెడ్లైన్ కూడా షాక్ కొట్టేలా ఉంది. నీడెడ్ ఇన్ ఢిల్లీ, చేంజ్ ఆఫ్ పర్సనల్ నాట్ జస్ట్ పాలసీ. ఇదే ఇప్పుడు పారిశ్రామికవేత్తలను టెన్షన్ పెడుతుంది. పాలసీలు మార్చితే సరిపోదు, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం కూడా పూర్తి స్థాయిలో మారాలని ఆయన చెప్తున్నారు. ఇండియాలో ఇప్పుడు క్లియర్ ఫైనాన్షియల్ డైరెక్షన్ లేదని ఆయన తేల్చిపడేశారు. డ్రిఫ్ట్, అన్సర్టనిటీ, డైరెక్షన్ లేకపోవటం పెద్ద ప్రాబ్లమ్స్ అని ఆయన క్లియర్గా చెప్పారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే రూపాయి డౌన్ అవ్వటానికి ఇంటర్నేషనల్ అఫైర్స్ కారణమే కాదని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. అరవింద్ చెప్పే దాన్ని బట్టి ఇండియాలో మెయిన్ ప్రాబ్లం వీక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం తగ్గిపోయింది. ఇది ఎప్పటికైనా ప్రమాదమేనని అరవింద్ అభిప్రాయపడుతున్నారు.